హాయ్ అండి, నా పేరు ప్రసాద్. మన తెలంగాణ వెస్ట్ సైడ్ అయిన ముంబై హైవేలో ఇప్పుడు 6 లైన్ పనులు శరవేగంగా జరుగుతున్నవి. ఆ డెవలప్మెంట్స్తో పాటు మనం కూడా డెవలప్మెంట్ కావాలి అనుకునేవారు దూరం అని చూడరు. 2005-2015లో ఈ వెంచర్లో 4,000, 5,000 గజం అంటే అంత దూరమా అని కొంతమంది అశ్రద్ధ చేశారు. దూరదృష్టిని మనసులో పెట్టుకొని కొనుక్కున్నవారు ఇప్పుడు అబోవ్ 40,000 ప్లస్ వేరియార్డ్స్లో ప్రైస్ను అమ్ముతున్నారు. వాళ్ళు తెలివైన వారా లేక మనం తెలివైన వారమా? అందరికీ తెలుసు అన్నీ పెరుగుతాయి అని, కానీ కొంతమంది అశ్రద్ధ చేస్తారు. చూద్దాంలే అని. అదే మన నిర్లక్ష్యానికి కారణం. మనకి అన్నీ తెలుసు అయినా కానీ ఎప్పుడైతే నిర్లక్ష్యం చేస్తామో అప్పుడే తెలివైన వారు ముందుకు పోతూ ఉంటారు. అదే మనం కూడా ఎందుకు కాకూడదు? బాగా డీప్గా ఆలోచన చేయండి. అప్పటి డబ్బు వాల్యూను బట్టి అప్పటి ఖర్చులు, ఇప్పటి డబ్బు వాల్యూను బట్టి ఇప్పటి ఖర్చులు, లగ్జరీసు దృష్టిలో పెట్టుకొని ఆలోచించండి. అన్నీ మీకే తెలిసిపోతాయి. ఎప్పటికీ కూడా ప్రైస్ తగ్గే ప్రసక్తి లేదు భూమి ఉన్నంత వరకు. ఎందుకంటే భూమి తక్కువ, జనాభా ఎక్కువ. మరి అందరం ఈ భూమినే నమ్ముకొని ఈ భూమి మీదే సర్దుకుపోవాలి. కాబట్టి చిన్నదో పెద్దదో మనకంటూ కొంచెమైనా భూమి ఉంటే బాగుండు అనుకునే వారికి ఇది అవకాశం. అందులో ఎక్కడో మనం కొండల మధ్య కానీ, నివాసం లేని దూర ప్రాంతాలలో కానీ మనం ఉండటం లేదు. అన్ని కనెక్టివిటీస్ పరంగా అన్ని ప్రాంతాలను కలుపుతూ ఉన్న ఈ ప్రాంతమే ముంబై హైవే, ఇస్నాపూర్ ముంబై హైవే. మన ఉద్యోగాలకు కానీ, పిల్లల భవిష్యత్తునకు కానీ అన్నీ అందుబాటులోనే ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే అదే పెరిగి మన పిల్లల అవసరాలకు ఎంతో మేలు చేకూరుస్తుంది. ఈ ప్రాజెక్ట్ టోటల్ 55 ఎకరాస్లో అపార్ట్మెంట్స్, ఇండివిజువల్ హోమ్స్ కట్టుకుని నివాసం ఉంటున్నారు. ఇది HMDA ఫైనల్ అప్రూవ్డ్ లేఅవుట్, హైవే ఫేసింగ్ వెంచర్. ఇందులో ప్లాట్ సైజెస్, ప్రైసు డిస్క్రిప్షన్లో పెడుతున్నాను. ఇంట్రెస్ట్ ఉన్నవారు స్క్రీన్పై ఉన్న నెంబర్ కాల్ చేసి అన్ని వివరంగా తెలుసుకొని నిర్ణయం తీసుకోగలరు. మన ఛానల్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, తెలిసిన వారికి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ దిస్ వీడియో.